హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి నేను డాకు మహారాజ్ యొక్క డే 8 కలెక్షన్స్ ప్లస్ టిల్ డే 8 డాకు మహారాజ్ అనే మూవీ అనేది ఎంతవరకు సంపాదించింది, బ్రేక్ ఈవెన్ టార్గెట్కి ఇంకెంత రీచ్ అవ్వాలి, రీచ్ అయిందా లేదా అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అండి. ముందుగా వచ్చి మనకి మూవీ అనేది బాగుందండి. ఒకవేళ మీరు మూవీ రివ్యూ అనేది చూడాలనుకుంటే మన ఛానల్లో చెక్అవుట్ చేయండి ఈ వీడియో తర్వాత. ఇక ముందుగా వచ్చేసి మంచి స్టార్టే వచ్చిందండి ఈ మూవీకి. మధ్యలో సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యి అది కొంచెం దీని మీదకి టాక్ మంచిగా వచ్చేసరికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరికి దెబ్బతినేసింది. కానీ చాలా వరకు రీకవర్ అనేది ముందే మూవీ తీసుకోవడం వల్ల ఇప్పుడు హోల్డ్ ఉండగలిగింది మూవీ. ఇప్పుడు కూడా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి, బాగాలేదని కాదు. ఇక ముందుగా వచ్చి డే 8 వచ్చేసి మనకి తెలుగు రాష్ట్రాల్లో 2.02 crores వరకు సంపాదించిందండి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవరాల్గా చూసుకుంటే 2.41 వరకు మనకి నెట్ వచ్చింది. అలాగే 4.4 వరకు గ్రాస్ కలెక్షన్స్ అనేది మూవీ డే 8 సంపాదించింది. ఇక టిల్ డే 8 చూసుకుంటే మనకి 63.79 వరకు మనకి నెట్ కలెక్షన్స్ వచ్చినాయండి. అలాగే 98.65 to 68 వరకు మనకి గ్రాస్ కలెక్షన్స్ ఈ మూవీ అనేది తెలుగు రాష్ట్రాల్లో తీసుకొచ్చింది టిల్ డే 8. ఇక అట్లాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 3.82 వచ్చిందండి. ఇక ఓవర్సీస్లో 6.8. ఇక మీకు తెలిసిందే అండి ఓవర్సీస్లో ఎలా ఉంటాయని చెప్పి, అలా ఇలాంటి మూవీ చూస్తారని చెప్పి. ఇక ఇప్పుడు వరకు టిల్ డే 8 చూసుకుంటే మనకి 75.41 వరకు మనకి కలెక్షన్స్ వచ్చినాయండి. ఇక మనకి గ్రాస్ చూసుకుంటే 123.45 వరకు వచ్చింది. ఆల్రెడీ 100 crores దాటేసింది మూవీ గ్రాస్ కలెక్షన్ కింద చూసుకుంటే. కానీ మన బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 82 crores అండి. ఇక 92% to 95%, 93% వరకు ఈ మూవీ అనేది తెచ్చేసుకుందండి మన కలెక్షన్స్. ఇక తెలిసిందే ఇక 7.51 వరకు మనకి మూవీ కలెక్ట్ చేయాలి. ఇక లాంగ్ రన్లో వచ్చేసరికి మూవీ అనేది కలెక్ట్ చేసిద్దేమో అని అనుకుంటాం. కలెక్ట్ చేసిద్ది పక్కా లాంగ్ రన్లో. ఇక డైలీ 2 crores 1.5 అట్లా వేసుకున్నా కానీ ఇవి ఈజీగా 1 వీక్లో కలెక్ట్ చేసేస్తుంది 82 crores. ఇక దానికన్నా ఎక్కువ లాభాలు తీసుకుని మూవీ అనేది బ్లాక్ బస్టర్ కింద కన్సిడర్ చేయాలంటే ఈజీగా 100 crores అనేది దాటాలి మూవీ. మేబీ దాటొచ్చేమో, ఎందుకంటే ఇప్పుడు కూడా కొన్ని థియేటర్స్లో హౌస్ఫుల్లే కనిపిస్తుంది. అదే వీకెండ్స్కి వచ్చేసరికి ఇది జస్ట్ సెకండ్ వీకే కదండి డే 8 ప్లస్ అది. ఇక ఉన్నాయి కదా చాలా రోజులు, ఈజీగా కొట్టేస్తాం అనుకుంటున్నా. ఇది కూడా 100 crores బాలకృష్ణ కెరియర్లో ఇది కూడా ఒక రికార్డ్ కొడుతుందని అనుకుంటున్నాము. ఒక మీరు సంక్రాంతికి వస్తున్నాం డే 5 కలెక్షన్స్ చూడాలనుకుంటే అది కూడా మన ఛానల్లో వీడియో ఉందండి, ఒకసారి చెక్అవుట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత. ఇక ఇదండి డాకు మహారాజ్ కలెక్షన్ టిల్ డే 8 అండి. 82 crores బ్రేక్ ఈవెన్, 75.6 వరకు మనకి, అదే 75.79 వరకు మనకి, 75.41 వరకు మనకి నెట్ కలెక్షన్స్ వచ్చినాయి. అట్లాగే 123.45 వరకు మనకి గ్రాస్ కలెక్షన్ అనేది వచ్చిందండి డే 8 వరకు. చూద్దాం లాంగ్ రన్లో ఇంకెంత తీసుకొస్తుందో. ఇక నాకు ఈ అప్డేట్ తెలిసినా కానీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒకవేళ మీరు ఫోన్ హార్జెంటల్ వర్టికల్గా లేపి సబ్స్క్రైబ్ కొట్టి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. నేను వీడియోస్ ఇట్లా పెట్టగానే మీకు ఇట్లా వచ్చేస్తాయి. అన్ని కలెక్షన్స్ చూడొచ్చు మీరు. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.